రెండు చేతులు పైకెత్తుదాం, తలలు పైకెత్తుదాం, కళ్ళు మూసుకుందాం. స్పిరిట్ ఆఫ్ గాడ్, ఈ రాత్రి సహోదరి సహోదరుడా, ఒకవేళ ఎంతో మందిని నమ్మినావు, నమ్మిన వారు నీకు మోసం చేసినారు, ఎంతో మందిని ప్రేమించినావు, వారి జీవితాలలో వారి పైకి రావాలని వారి కోసం ఎంతగానో కష్టపడ్డావు. కానీ నమ్మక ద్రోహం చేసి నేను విడిచిపెట్టి వెళ్ళిపోయారా? నీ భర్తను నువ్వు ఎంతో ప్రేమించినావు, కానీ ఈరోజు భర్త ప్రేమలో మార్పు జరుగుతుంది, నీ భార్య ప్రేమలో మార్పు జరుగుతుంది. నీ పిల్లలను ఎంతో చదివిపించినావు, కానీ ఈరోజు నీ పిల్లలు నీ చేతికి అందకుండా పోయినారా? నీ ప్రార్థనలకు ఇంకా జవాబు లేదు, నీ ప్రశ్నలకు ఇంకా జవాబు లేదు. ఎంతకాలం ప్రభు అని ఏడుస్తున్నావు? ఒకవేళ నువ్వు ప్రయాణం చేస్తూ చేస్తూ వర్తమానం వింటున్నావో, పల్లెటూరులో చెట్టు క్రింద కూర్చొని ప్లాట్ఫామ్ మీద మెసేజ్ వింటున్నావో, ఒకవేళ హాస్పిటల్లో బెడ్ రిడన్ అయిపోయి మెసేజ్ వింటున్నావో, ఎంతో మంది ఎన్నో రీతులుగా ఎన్నో చెప్పవలసిన విషయాలు నీకు చెప్పినా ఇంకా ద్వారాలు మూయబడ్డాయి. ఇంకా ఏం చేయాలో అర్థం కాలేని అయోమయం. కానీ రాత్రి ప్రభు నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన కృప నిన్ను వీడనంటుంది. ఆయన నీతో ఉండాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. కృంగిన సమయంలో ఏం చేయాలో అర్థం కాలేని స్థితిలో ఏలియా దగ్గరికి వచ్చిన ఆ దూత, మోషే చనిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాలేని స్థితిలోనే యెహోషువ దగ్గరికి వచ్చిన ఆ దూత, సమయాన అలసి సొలసిన తరుణాన, నీ జీవితం అంతా కృంగిపోయింది, దినదినము దిగజారిపోతున్నావు, నిరీక్షణను కోల్పోతున్నావు, బలవంతంగా ప్రార్థన చేస్తున్నావు, బలవంతంగా లైవ్ లో ఉన్నావు, బలవంతంగా దేవుణ్ణి స్తుతిస్తున్నావు. కానీ బిడ్డ వద్దు, నీవు నమ్ముకున్న దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు బిడ్డ. అందుకనే యోబు గ్రంథంలో మొదటిగా నీ స్థితి ఏ విధంగా ఉన్నా దేవుడు మరలా నిన్ను హెచ్చింపబోతున్నాడు. కాలం సంపూర్ణం అవుతున్నది బిడ్డ నీ జీవితంలో. సహోదరుడా, కాలం సంపూర్ణమైనప్పుడు ఒక్కొక్కరి జీవితాలలో దేవుడు హెచ్చించి ఉన్నత స్థాయిలోకి తీసుకొని వెళ్ళినట్లే ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన శక్తి తగ్గిపోలే. కానీ భయపడకు, ఆయనని చూడు. అందరు కండ్లు మూసుకొని రెండు చేతులు పైకెత్తి ఎవరిని చూడకండి. జూమ్లో ఒకవేళ మీ యొక్క ముఖాలు కనబడితే మీరు ఆరాధన మానేసి ఏదో చేయాలని ప్రయత్నించకండి. మీరు మంచి వాక్యంలో ఎదిగిన వారు, వాక్య సంపూర్ణతలోకి వచ్చిన విశ్వాసులు, మీరు క్రొత్త వారు కాదు. అలాంటి పనులు చేయకండి. ఆరాధనలో నిమగ్నం అయిపోండి. అప్పుడు ఈ లైవ్ మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. లోకస్తులు, శరీరస్తులు, నామకార్థ క్రైస్తవులు చేసినట్లు చెయ్యకండి. చాలా ప్రయాసంతో ప్రభు మీ గృహంలో అడుగు పెడుతున్నాడు. మేము చాలా ప్రయాసంతో మేము ముందు అడుగు పెడుతున్నాం. మీరు కూడా చాలా దైవికంగా ప్రభువును స్తుతించండి. మీరు కానీ ఆరాధనలో మీ ప్రాణాత్మ దేహంలో ఆయనకు సమర్పించుకొని ఆయన వైపు చూస్తూ స్తుతిస్తున్నారా? ఈ రాత్రే మీ జీవితంలో అద్భుతం జరిగించబోతుండగా
రెండు చేతులు పైకెత్తుదాం, తలలు పైకెత్తుదాం, కండ్లు మూసుకుందాం, గుండె లోతులో నుంచి ఆరాధిస్తాం. ఒక ప్రశాంతత, ఒక సమాధానం నీ గృహంలో నువ్వు అనుభవిస్తున్నావు. ఒక నెమ్మది, ఆనందం, ఒక ధైర్యం ఏదో నీలో నుంచి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నీతో ఎవ్వరున్నా లేకపోయినా యేసయ్య ఉన్నాడనే ధైర్యం నీ అంతరంగంలో కలుగుతుండగా ఆయనను చూద్దామా? లార్డ్, కృంగియున్న సమయాన అలసి సొలసిన తరుణాన తిరిగి నలిగిన స్థితిలోన విఫలమైన నా బ్రతుకులోనా ఈరోజు ప్రభు నీ గృహంలో అడుగు పెట్టినాడు నిన్ను ధైర్యపరచడానికి. కృంగియున్న సమయాన అలసి సొలసిన తరుణాన తిరిగి నలిగిన స్థితిలోన విఫలమైన నా బ్రతుకులోనా ఎవరి కోసమో పరుగెడితిని, ఎవరి ప్రేమను పొందనైతిని, ఎవరి కోసమో పరిగెడితిని, ఎవరి ప్రేమను పొందనైతిని, నాదరికి చేరిన నీ కృపా నన్నాదరించిన నీ కృపా నన్ను నడిపించిన నీ కృపా నన్ను స్థిరపరచిన నీ కృపా నన్ను స్థిరపరచిన నీ కృపా యేసయ్య నీ కృపా నన్ను వీడనన్నది, యేసయ్య నీ కృపా ఎడబాయనన్నది, నీ కృపా నన్ను వీడనన్నది, నీ కృపా ఎడబాయనన్నది. Spirit of God, ఒక అదృశ్యమైన వ్యక్తి నీ గృహంలో అడుగు పెట్టినాడు. ఆయన సన్నిధి నిన్ను తాకుతూ ఉన్నది. Spirit of God, ఒక అదృశ్యమైన వ్యక్తి, దయాదాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి కలిగిన వాడు, ఎల్లప్పుడు వ్యాజ్యమాడని వాడు ఇదిగో నీ గృహంలో అడుగు పెట్టినాడు. పాపమేలిన హృదిలోనా శాపమైన నా జీవితాన మలినమైన నా మదిలోనా శాంతి లేని నా బ్రతుకునా పరిశుద్ధాత్మ ఒక్కొక్కరిని తాకండయ్యా. పాపమేలిన హృదిలోనా శాపమైన నా జీవితాన మలినమైన నా మదిలోనా శాంతి లేని నా బ్రతుకునా లోకమే నాకు శాశ్వతమని లోకాశలలో మునిగిపోతిని,
శాశ్వతమని లోకాశలలో మునిగిపోతిని. నన్ను వెతకి వచ్చిన నీ కృపా, నన్ను రక్షించిన నీ కృపా, నన్ను చేరదీసిన నీ కృపా, నన్ను లేవనెత్తిన నీ కృపా, నన్ను లేవనెత్తిన నీ అందరం కృపా, స్వరాలెత్తి. యేసయ్య నీ కృపా నన్ను వీడనన్నది. యేసయ్య నీ కృపా ఎడబాయనన్నది. నీ కృపా, నీ కృపా నన్ను వీడనన్నది. నీ కృపా ఎడబాయనన్నది. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లినను, సముద్రము ఘోషించిన, లోకమంతా లయమైనను. యేసయ్యా. యేసయ్య నీ కృపా నన్ను వీడనన్నది. యేసయ్య నీ కృపా అందరం ఎడబాయనన్నది. చేతులొప్పుతూ యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, అందరి గట్టి స్వరముతో యేసయ్యా, యేసయ్యా, ఓ మెస్సయ్యా, యేసయ్యా, 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 నా యేసయ్యా, 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 ఓ మెస్సయ్యా, అందరం స్వరాలెత్తి. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా,